ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను వాళ్ళు ఓడిపోయేటట్టు చేశాను. కేసుని స్ట్రాంగ్గా వాదించాను. ఈ సత్య ఏదైనా కేసు టేకప్ చేస్తే తిరుగుండదని మరోసారి నిరూపించాను. పల్లెటూరులోని పొలాలే కాదు, వాళ్ళు సర్వస్వం పోగొట్టుకునేలా చేశాను. వాళ్ళ లాయర్ని 3 చెరువుల నీళ్లు తాగించాను. అవనిని వాళ్ళు ఎలాగైతే బయటికి పంపించారో రేపు వాళ్ళు అలాగే బయటికి పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అవనికి అసలైన న్యాయం జరిగింది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకు అలా చేశావు? నేను కేసు పెట్టమన్నానా? లేదు. నా తరపున వాదించమన్నానా? లేదు. నా అనుమతి లేకుండా ఎందుకు అలా చేశావు? వాళ్ళందరూ నీ కాళ్ళ దగ్గరికి రావాలని, నీ ముందు చేతులు కట్టుకొని నుంచోవాలని చేశాను. కేసు గెలిచిన తర్వాత నీకు చెప్పాలి అనుకున్నాను. గెలిచాం అవని, మనం గెలిచాం. నువ్వు కోర్టులో గెలిచావు, నన్ను మా అత్తింటిలో ఓడించావు. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి శిక్ష పడేటట్టు చేశాను. అందులో తప్పే ఉంది? నీకు మంచే జరిగింది కదా. నన్ను అడ్డం పెట్టుకుని నువ్వు వాళ్ళ మీద పర్సనల్ రివెంజ్ తీర్చుకుంటున్నావా? నాకు వాళ్ళ మీద పర్సనల్ రివెంజ్ ఎందుకుంటుంది? అలాగే ఉంది మరి. నా వాళ్ళని శిక్షించాల్సిన అవసరం నీకే ఉంది, వాళ్ళని ఓడించాల్సిన అవసరం నీకే ఉంది. వాళ్ళు సర్వం పోగొట్టుకునే పనిని నువ్వెందుకు చేశావు? అది పరాయి కుటుంబం కాదు, నా కుటుంబం. అక్కడ నా వాళ్ళున్నారు. వాళ్లకు నాకు మధ్య బంధుంటాయి. అంత మాత్రాన కుటుంబం రోడ్డున పడాలని నేను కోరుకుంటానా? ఓ భార్యగా, ఓ కోడలిగా అలాంటి పనిని నేను చేయగలనా? ఒకవేళ అలా చేస్తే కుటుంబ ధర్మాన్ని నేను తప్పినట్టే కదా. అటువంటి పనులను దేవుడు కూడా క్షమిస్తాడా? కానీ వాళ్ళు చేసిన పనికి ఆ దేవుడు క్షమిస్తాడా? నా అనుమతి లేకుండా నా తరపున వకాల్తా పుచ్చుకోవడానికి నువ్వెవరువయ్యా? నా కుటుంబం విషయాల్లో నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. ఇప్పటికే వాళ్ళు మనిద్దరికి లేనిపోని సంబంధం అంటగడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఇలాంటి పని చేయడం వల్ల అనుమానాల్ని నిజం చేసినట్టు కాదా? మీరైనా మీ కొడుక్కి చెప్పాలి కదా ఆంటీ. ఇన్వాల్వ్ కావద్దురా అని ఎన్నోసార్లు చెప్పి చూశానమ్మా, అయినా వీడు నా మాట వినలేదు. అదే ఎందుకు? అందుకు బలమైన కారణం ఉంది. ఏంటది? చెప్తానుండు. అమ్మా ఆగు. నోర్మోయ్. అడ్డుకోవాలని చూడకు. గొంతు దగ్గర కత్తి నువ్వే కాదు, నేను పెట్టుకుని బెదిరించగలను. అమ్మా, నీ మీద వీడికి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకో తెలుసా? దీన్ని నీ మెళ్ళో కట్టడం కోసం. వీడు నిన్నింకా ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు నీ భర్తకు దూరమైన దగ్గర నుంచి వీడు నీకు దగ్గర కావాలని చూస్తున్నాడు. జాతరకు వచ్చినప్పుడు దీన్ని వీడికి నేను ఇవ్వలేదు, వీడే తీసుకొని వచ్చాడు. అమ్మా, అవనిని తీసుకొస్తాను. కోడలికి హారతి ఇవ్వడానికి నువ్వు రెడీగా ఉండు. దీనిని పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? ఓకే, ఈ తాళిని ఎప్పటికైనా నీకే కడతానవని. నీలాంటి అమ్మాయిని కాదవని నిన్నే చేసుకోవాలనుకుంటున్నాడు.
అందుకే ముందు నీ మనసులో స్థానం సంపాదించుకోవడం కోసమే ఇదంతా చేశాడు. ఈ తాళిని జేబులోనే పెట్టుకొని తిరుగుతున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశానమ్మా. కొడుకు కదా అని కడుపులో ఇంకేం దాచుకోలేదు. ఇక నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. పరాయివాడి భార్యని సొంతం చేసుకోవాలనే ఆలోచన ఉన్న నా కొడుకుని ఏ దశలోనూ నేను ప్రోత్సహించలేదమ్మా. నాశనమైపోతావురా అని తిడుతూనే ఉన్నాను. నువ్వు నా విషయంలో మారిపోయావనుకున్నాను. నా మీద అటువంటి ఆలోచన మనసులో మోస్తే స్నేహం దూరం అయిపోతుందని చెప్పాను. అయినా నువ్వదే తప్పు చేశావు. పవిత్రమైన స్నేహానికి అర్హుడివి కావు నువ్వు. అవని, నోర్మోయ్! ఏమనుకుంటున్నావు నా గురించి? నా కోసం 4 మంచి పనులు చేసేస్తే నా భర్తని వదిలేసి నా భర్తకి విడాకులు ఇచ్చేసి నీ ఒళ్ళో వాలిపోతానని అనుకున్నావా? అంత చీప్ గా ఎలా ఆలోచించావు? నా కుటుంబాన్ని రోడ్డును పడేస్తే నేను నిన్ను ఇష్టపడతాను అని అనుకున్నావా? అంత నీచంగా ఎలా ఆలోచించావు? నా మెడలో ఎప్పటికీ నా భర్త కట్టిన తాళే ఉంటుంది. నా మనసులో ఎప్పటికీ నా భర్తే ఉంటాడు. నీ క్యారెక్టర్ ఇలాంటిదని అనుకోలేదు. ఇంకెప్పుడు నా ముందుకు రావద్దు. అవని ఆగు. నువ్వు చేసిన ప్రతిదీ నా లైఫ్ కి అపార్థమైపోయింది. నీ వల్లే భార్య భర్తలం విడిపోయాం. నీ వల్లే నేను నా కుటుంబానికి దూరం అయ్యాను. ఐ హేట్ యు. అవని ఆగు. అవని, అవని ఆగు. అవని, అవని ప్లీజ్ ఆగు. ఐఎమ్ సారీ అవని. సారీ అని నువ్వు చెప్పిన 2 అక్షరాలు విడిపోయిన 2 మనసుల్ని దగ్గర చేయగలుగుతాయా? అసలు నీ దృష్టిలో స్నేహం అంటే ఏంటి? ప్రపంచంలో అన్ని కలుషితం అయిపోయినా కలుషితం కాకుండా ఉన్నది ఏదైనా ఉంది అంటే అది స్నేహం ఒక్కటే. అంత పవిత్రమైనది నువ్వు దానిని కూడా కలుషితం చేసేశావు. జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం మంచి స్నేహితుడు దొరికినప్పుడు కలుగుతుంది. అది స్నేహం అంటే. స్నేహం ఓ విలువైన వరం. అది పొందిన వారికే దాని గొప్పతనం తెలుస్తుంది. గాయపడిన హృదయాన్ని బాగు చేయగల ఔషధం స్నేహం. స్నేహం అంటే జీవితాలతో ఆడుకోవడం కాదు, జీవితాన్ని ఆదుకోవడం. అందుకే అంటారు, ఆస్తులు లేనివాడు పేదవాడు కాదు, స్నేహితుడు లేనివాడు పేదవాడు అని. నిజాయితీ, నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు. ఐ హేట్ యు సత్య, ఐ హేట్ యు. అలా మాట్లాడకవని, నేను తట్టుకోలేను.